రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా తోగుట మండలం గుడికందుల గ్రామంలో హిందూ కుటుంబాల మహాసమ్మేళనం కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట ఉప మండలి అధ్యక్షుడు గోవర్ధన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గోసేవా ప్రముఖ్ వెంకట్ నివాస్ జీ, శ్రీ శ్రీ సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామీజీలు హాజరయ్యారు. ముందుగా కుంకుమార్చనతో పూజలు ప్రారంభించి ప్రముఖ కళాకారులతో స్వాగత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1925లో డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్ చేత మహారాష్ట్రలోని నాగపూర్లో ఆర్ఎస్ఎస్ స్థాపించబడిందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పంచపరివర్తన అంశాలపై ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ కుటుంబాలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. స్వతంత్ర ఉద్యమంలో అనేక సంస్థలు ఏర్పడి కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తు చేశారు. ఒక ఆర్ఎస్ఎస్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ మాత్రమే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 142 దేశాలలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చేపట్టడం చాలా గర్వంగా ఉందన్నారు. హిందువుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ డిఓ వెంకట్ నారాయణ పాల్గొన్నారు. నేటి కార్యక్రమంలో హాజరైనటువంటి పత్రికా విలేకరులకు, ఎస్ఎస్సి ఛానల్ వారికి, మా మార్గదర్శక మండలి సభ్యుల తరఫున, గోరక్ష తరఫున, హిందూ సమ్మేళనం సభ్యుల రాష్ట్రీయ స్వయం సేవక్ శత సంవత్సర ఉత్సవాల కమిటీ తరఫున మీకందరికీ కూడా ప్రత్యేక శుభ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇలాంటి మీడియాలో మంచి సాంస్కృతిక కళారంగంలో నైపుణ్యాన్ని వీక్షించి జనానికి అందరికీ కూడా చేరువ చేసి ఇంకా హిందూ ధర్మాన్ని పెంపొందింపజేస్తారని మీ అందరికీ కూడా శుభమంగళ శాసనాలు తెలియపరుస్తూ అందరికీ జై శ్రీరామ్, జై భారత్.